బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఫాలో ఆన్ నుంచి బయటపడింది. ఈ మ్యాచ్ డే 3లో అయితే ఇండియా 4 వికెట్లు కోల్పోయి రోహిత్ అండ్ రాహుల్ నాట్అవుట్గా డేని ఎండ్ చేశారు. డే 4లో అయితే ఫస్ట్ బాల్కే రోహిత్ ఇచ్చిన ఒక డాలీ క్యాచ్ను స్టీవ్ స్మిత్ స్లిప్స్లో డ్రాప్ చేశాడు. రోహిత్ వికెట్ కూడా ఇండియా త్వరగానే కోల్పోయింది. రోహిత్ కూడా సేమ్ కోహ్లీ అండ్ గిల్ అనే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని చేసి ఎడ్జ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అగైన్ ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ ఇంకొకసారి ఫెయిల్ అయ్యాడు. ఒక ఎండ్లో కేఎల్ రాహుల్ అయితే చాలా పొటెన్షియల్తో బ్యాటింగ్ చేశాడు. ఏ బాల్ ఆడాలి, ఏ బాల్ వదిలేయాలి అని మంచి టెక్నిక్ చూపించాడు. రాహుల్ అయితే చాలా చక్కగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అసలు ఎక్కడా కూడా కంగారు పడకుండా మంచి పాజిటివ్ మైండ్ సెట్తో బ్యాటింగ్ చేశాడు. ఇంకో పక్క జడేజా చూసుకున్నా మంచి కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. రాహుల్ ఒక పక్క మంచి బ్యాటింగ్ చేస్తుంటే అసలు టాప్ ఆర్డర్లో ఏ బ్యాటర్ కూడా తనకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వలేదు. బట్ జడేజా ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాకి ఏది కావాలో అదే చేశాడు. ముఖ్యంగా రాహుల్కి మంచి సపోర్ట్ ఇస్తూ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కేఎల్ రాహుల్ అయితే మంచి హాఫ్ సెంచరీ చేసి మంచిగా బ్యాటింగ్ చేస్తున్న టైంలో నేథన్ లైన్ వచ్చి 84 మీద రాహుల్ వికెట్ తీశాడు. రాహుల్ 33 మీద ఇచ్చిన ఈజీ క్యాచ్ను వదిలేసిన స్టీవ్ స్మిత్ ఇక్కడ మంచి క్యాచ్ని తీసుకొని రాహుల్ని పెవిలియన్కి పంపాడు. ఇంకా జడేజా చూసుకున్న నితీష్ రెడ్డితో మంచిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. బట్ నితీష్ రెడ్డి కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయిపోయాడు. ఈరోజు కూడా సేమ్ నిన్న ఎలా అయితే చూసామో అలానే రెయిన్ బ్రేక్స్ కంటిన్యూ అయ్యాయి. ఇంకా ఓవరాల్గా 77 రన్స్ చేసిన జడేజా ఒక పెద్ద షాట్కి ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ ఈరోజు నెంబర్ 9లో వచ్చిన సిరాజ్ కూడా ఒక రన్కే అవుట్ అయిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఈ చేంజ్ అయితే ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. బట్ ఆ తర్వాత వచ్చిన బూమ్రా అండ్ ఆకాశ్దీప్ అయితే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి టీమిండియాని ఫాలో ఆన్ నుంచి కాపాడారు. బూమ్రా అండ్ ఆకాశ్దీప్ సిక్సర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు మన బ్యాటింగ్ లైనప్లో కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా తప్పితే మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా రాణించలేదు. ఇంకా మన వాళ్ళు ఫాలో ఆన్ నుంచి బయటపడ్డారు కాబట్టి ఆస్ట్రేలియా అయితే రేపు మళ్ళీ బ్యాటింగ్ చేయాలి. బట్ వాళ్ళు తొందరగా డిక్లేర్ ఇచ్చినా సరే మన బ్యాట్స్మెన్ ముఖ్యంగా డ్రా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా వెదర్ విషయానికి వస్తే రేపు కూడా రెయిన్ పడే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో మన వాళ్ళు రేపు మ్యాచ్ని డ్రా చేసుకుంటారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.